యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దినమున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రార్థనను గురించి మనం తెలుసుకుందాం. తామే నీతిమంతులమని ఇతరులను నిర్లక్ష్యం చేసే వారిని గురించి యేసుక్రీస్తు ఈ ఉపమానం చెప్తూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోనికి వెళతారు. ఒకరు పరిసయ్యుడు, రెండవ వాడు సుంకరి. పరిసయ్యుని ప్రార్థన ఎలా ఉందంటే, నేను ఈ చోరుల వలనైనను, అక్రమార్కుల వలనైనను, వ్యభిచారులైన ఈ తరం వారి వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నేను నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాను. అదే విధముగా వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నా రాబడిలో 10వ భాగం ఇస్తూ ఉన్నాను అని తన హృదయంలో, తన మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అతిశయంతో కూడిన ప్రార్థన. అయితే సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దూరం ఎక్కడో నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను తనకు ధైర్యం లేక తన యొక్క రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేసి ఉన్నాడు. మరి ఈ ఇద్దరి ప్రార్థనలో మరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళింది ఎవరంటే సుంకరి కదండి. తగ్గింపు ప్రార్థన, అతిశయంతో కూడిన ప్రార్థన కాదు మనకు కావాల్సింది, తగ్గింపు ప్రార్థన. అందుకే బైబిల్లో ఉంది కదా, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. కాబట్టి ఈ దినాన మనము కూడా తగ్గింపుతో ప్రార్థన చేసి నీతిమంతులముగా ఈ లోకంలో జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.